హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ప్రైవేట్ సంస్థ నుండి కేపీఎంజీ గ్లోబల్ సర్వీస్ కెరియర్ నుండి రిక్రూట్మెంట్ వేకెన్సీస్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు ప్రైవేట్ జాబ్ అండి. సో ఇది వచ్చేసి మనకు పోస్టింగ్ బెంగళూరులో అయితే ఉంటుంది. సో ఇది మేల్ అండ్ ఫిమేల్ వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా అవసరం అయితే లేదు. సో ఫ్రెషర్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో ఇది మనం అప్లికేషన్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా వాళ్ళు ఇంటర్వ్యూ అనేది పిలవడం అయితే జరుగుతుంది. సో మనకు ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో మీరైతే ఈ అప్లికేషన్ చేసిన తర్వాత వితిన్ 25 డేస్లో వాళ్ళు పంపడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే మనకు కేపీఎంజీకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి కేపీఎంజీ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. వీఆర్ రిక్రూటింగ్ ఫర్ అనలిస్ట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ద ఈడబల్డి. సో ఈ విధంగా మనకు ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన పోస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ టీం వచ్చేసి మనకు వాళ్ళు గ్రూప్ వైజ్ అని ఇక్కడ వర్క్ చేయాలని వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ మనకు కొంత ఇక్కడ జాబ్ రిక్రూట్మెంట్ ఇక్కడ మిలిటరీ స్కిల్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగానే చూసుకోండి. అండ్ ఇక్కడ ప్రిఫరెన్స్ స్కిల్స్ వచ్చేసి మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్లో పాస్ అయి ఉండాలి. సో మీరు ఏ స్ట్రీమ్ ఉన్నా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళు కామర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ 0 to 1 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ ఫ్రెషర్ ఉన్నా పర్వాలేదు, 1 year ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు. సో ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో బ్యాచిలర్ డిగ్రీలో మీరు ఏ స్ట్రీమ్ ఏ గ్రూప్ తీసుకున్నా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన ఇక్కడైతే మనకు వర్క్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ సంబంధించిన ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు అప్లై నా ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే యూ డోంట్ నీడ్ టు హ్యావ్ అన్ అకౌంట్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు రన్నింగ్లో ఉన్న మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేయాలి. సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఐ అగ్రీ విత్ దట్ టైమ్ అండ్ కండిషన్ దీంట్లో అయితే టిక్ వేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనం ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు 4 steps అనేది కంప్లీట్ అయితే చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంపోర్ట్ యువర్ ప్రొఫైల్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మన యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ వచ్చేసి మన యొక్క ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, స్కిల్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ సంబంధించింది. సో ఆల్రెడీ మీకు ఇక్కడ రెజ్యూమ్ ఉంటే అప్లోడ్ అయితే చేసేయండి. ఒకవేళ లేకపోతే మీరు క్రియేట్ చేసి ఇక్కడైతే రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. క్యాపిటల్ లెటర్లో మీ యొక్క నేమ్ అనేది లాస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఈ విధంగా అయితే ఎంటర్ అయితే చేసేయండి. ఈ విధంగా చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి టైటిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు డాక్టరా, మిస్సెసా, ఇక్కడ మిస్టరా, ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడైతే ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే రీఎంటర్, సో సేమ్ యాస్టిస్గా ఇక్కడ ఈ సేమ్ ఈమెయిల్ ఐడి సో ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఇక్కడ మనకు క్యాపిటల్లో కాకుండా స్మాల్లో అయితే ఈ విధంగా అయితే ఎంటర్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో మనకు కంట్రీ కోడ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది దీంట్లో అయితే ఎంటర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడ్రస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో మన యొక్క హోమ్ అడ్రస్ అనేది ఇక్కడ కంట్రీ ఆటోమేటిక్గా ఇండియా అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ లైన్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క అడ్రస్ అనేది ఇచ్చేసిన తర్వాత మీ ఊరి పేరు సేమ్ యాస్టీస్గా మీకు ఆధార్ కార్డులో ఉన్నట్టు ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత అడ్రస్ లైన్ 2 అనేది సేమ్ ఏ విధంగా ఉన్నదో మీ యొక్క ఆధార్ కార్డులో ఆ విధంగా అయితే ఇక్కడైతే సేమ్ యాస్టీస్గా ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సిటీ లేదా టౌన్ నేమ్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఎంటర్ అయితే చేసేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అదైతే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సెన్సిటివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన యొక్క మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క డే, సో మీ ఎప్పుడైతే పుట్టారో ఆ యొక్క డే, తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే ఈ విధంగా అయితే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. సో నేనైతే పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. సో ఈ విధంగా జాగ్రత్తగా మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ యాడ్ నేషనల్ ఐడెంటిఫైయర్, సో మనకు సంబంధించిన ఇక్కడ
ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మనకు కంట్రీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నేషనల్ ఐడి వచ్చేసి మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్, తర్వాత నేషనల్ ఐడెంటిటీ ఉంటే ఇచ్చేసండి. తర్వాత పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు మీద అయితే క్లిక్ ఇచ్చేసండి. ఒకవేళ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు మీద అయితే క్లిక్ చేసేసి దానికి సంబంధించిన ఇక్కడైతే నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసేయండి ఈ విధంగా. ఆ తర్వాత ఇష్యూ డేట్ ఎప్పుడైతే ఇష్యూ అయిందో అక్కడ డేట్ అనేది ఇచ్చేసండి. తర్వాత ఎక్స్పైరీ డేట్ అనేది ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ ప్లేస్ ఏ ప్లేస్ నుండి అయితే ఇష్యూ చేయబడిందో ఆ యొక్క ప్లేస్ నేమ్ అనేది ఇచ్చేసండి. ప్లేస్ నేమ్ అంటే వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ ఉంటాయి కదా, సో అదైతే ఇక్కడైతే ఎంటర్ చేసి ఇక్కడ డన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఐడెంటిఫైర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతాయి. సో మనకు ఎక్స్పైరీ డేట్ ఉండదు కాబట్టి మీరైతే దాన్ని అయితే వదిలేయండి. సో డైరెక్ట్గా మీరు డన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఆ ఐడెంటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైవర్సిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ డైవర్సిటీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ LGBTQ ఉంటే అయితే ఇచ్చేసండి. PWD క్యాండిడేట్ ఉంటే అయితే దీని మీద క్లిక్ చేసేయండి. లేకపోతే నాట్ అప్లికేబుల్ మీద అయితే క్లిక్ ఇచ్చేసండి. తర్వాత వెటర్నరీ ఉంటే వచ్చేసి ఇక్కడైతే మనకు ఐఎమ్ నాట్ వెటర్నరీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా ఎయిర్ సర్వీస్ కానీ ఆర్మోడ్ పోలీస్ ఏదైనా సర్వీస్ చేసి ఉంటే ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఐఎమ్ నాట్ వెటర్నరీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అనేది ఇక్కడ సెర్చ్ అయితే చేయండి. సో ఇక్కడ ఇండియా అనేది ఆటోమేటిక్గా అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇండియా అనేది వచ్చేస్తుంది ఈ విధంగా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజబిలిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు సంబంధించిన కేటగిరీ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్గా దాన్ని అయితే టచ్ అయితే చేయకండి. లేకపోతే దీంట్లో మీకు సంబంధించిన ఆప్షన్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడైతే దీంట్లో చూసి మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ఉంటాయి. సో దీంట్లో అయితే మనకు స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ ఐ డు నాట్ హ్యావ్ ఏ డిజబిలిటీ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ రిజరబుల్ అకామిడేషన్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. సో అది మనకు సంబంధించింది కాదు కాబట్టి వదిలేయండి. తర్వాత ఇక్కడ డైవర్సిటీ ఇన్ఫర్మేషన్ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేల్ ఫీమేల్ అనేది చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మీరు ఇక్కడ సింగిల్ ఇక్కడ మ్యారీడా దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వర్క్ అండ్ ఎడ్యుకేషన్ హిస్టరీ అయితే ఇచ్చేయాలి. సో మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఎంప్లాయీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత జాబ్ టైటిల్, తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు స్టార్టింగ్ డేట్, సో మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇండియన్ డేట్ వచ్చేసి ఇక్కడైతే మంత్, తర్వాత ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఒకవేళ ఇక్కడ జాబ్ పనిచేస్తూ ఇక్కడ ఒకవేళ మీరు రన్నింగ్ చేస్తున్నారంటే మీ యొక్క జాబు దీంట్లో అయితే మీరు టిక్ ఇస్తే మనకు ఇండియన్ డేట్ అయితే రాదు. ఒకవేళ మీరు జాబ్ నుండి లీవింగ్ అయితే మీ యొక్క ఇండియన్ డేట్ అనేది ఇక్కడైతే మెన్షన్ అనేది చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడైతే ఎంప్లాయీ కంట్రీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడి నుండి అయితే జాబ్ అయితే చేశారో ఆ యొక్క ఎంప్లాయీ కంట్రీ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడైతే ఈ విధంగా మనకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే యాడ్ ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేసేయండి ఈ విధంగా. ఒకవేళ మీరు ఫ్రెషర్ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఏమైతే టచ్ చేయకండి, ఎంటీగానే వదిలేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే యాడ్ ఎడ్యుకేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు సంబంధించిన డిగ్రీ సంబంధించిన ఇక్కడ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు డిగ్రీలో ఏ గ్రూప్ అయితే తీసుకున్నారో ఆ యొక్క గ్రూప్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేజర్ అనేది ఇచ్చేసేయండి. సో స్టడీకి సంబంధించింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇక్కడ స్కూల్ నేమ్ లేదా మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఎప్పుడు అయితే ఎండ్ అయిందో మీ యొక్క డిగ్రీ అనేది కోర్స్ అనేది, సో మీరు డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ చేశారో ఆ యొక్క మంత్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఎడ్యుకేషన్ లెవెల్, సో మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ లెవెల్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆధార్ ఉంటే ఆధార్ మీద అయితే ఈ విధంగా అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు గ్రాడ్యుయేషన్ ఏ సిటీలో అయితే కంప్లీట్ అయితే చేశారో ఆ యొక్క సిటీ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు డన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ విధంగా మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ అయిపోతాయి. సో మీరైతే ఈ ఇయర్లో అయితే డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తారో ఆ యొక్క ఇయర్ పైన అయితే ఈ విధంగా అయితే వస్తాయి అన్నమాట మనం యాడ్ చేసిన తర్వాత. సో మీరు 2020 ఇక్కడ 19లో ఈ విధంగా అయితే మీరు పాస్అవుట్ అయితే అంటే ఇయర్ కంప్లీట్ చేసి ఉంటే దానిపై అయితే ఈ విధంగా అయితే మనకు పాపప్ అనేది వస్తుంది, అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నమాట. సో మీరైతే 2020లో కంప్లీట్ చేస్తే ఈ విధంగా మనకు ఇక్కడ బ్యాచిలర్ మనకు సంబంధించిన డిగ్రీ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ హ్యావ్ ఇక్కడ అప్డేట్ ఆల్ మై ఎడ్యుకేషన్ హిస్టరీ అండ్ మై ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ రికార్డ్ సంబంధించిన అయితే
అడుగుతున్నారు. సో మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయా అంటున్నారు. సో ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. ఆ తర్వాత డూ యూ హ్యావ్ పర్మిట్ టు వర్క్ ఇన్ ఇండియా, సో మీరు భారతదేశంలో వర్క్ చేయడానికి మీకు అనుమతి ఉందా అంటున్నారు. సో ఇక్కడైతే యెస్ అయితే చేయండి. సో ఇండియా వాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ప్రిఫరెన్స్ లొకేషన్, సో మీ యొక్క ప్రిఫరెన్స్ లొకేషన్ ఆర్డర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సెర్చ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ కరెక్ట్ లొకేషన్, సో మీరైతే ఎక్కడైతే ఉన్నారో ఇప్పుడు దానికి సంబంధించిన ఇక్కడైతే కరెంట్ లొకేషన్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్. సో మీకు ఏవైనా లైసెన్స్ కానీ ఉంటే ఇక్కడైతే యాడ్ లైసెన్స్ మీద క్లిక్ చేసి మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే లైసెన్స్ ఇక్కడ సర్టిఫికేట్ సంబంధించిన నేమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కంట్రీ, తర్వాత ఇష్యూ డేట్, తర్వాత ఎక్స్పైరీ డేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డన్ మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ అయిపోతాయి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్గా రిమూవ్ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు లైసెన్స్ ఏమైనా లేకపోతే. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్, సో మీరు స్పీక్ సంబంధించిన మీరు మాట్లాడే తర్వాత అండర్స్టాండింగ్ అంటే మాట్లాడడం చదవడం వచ్చే లాంగ్వేజ్ అయితే దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క లాంగ్వేజ్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీరు తెలుగు ఉంటే ఇక్కడ తెలుగు అని సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా తెలుగు వస్తుంది. తర్వాత ఇక్కడ రీడింగ్ వస్తే ఇక్కడైతే మనకు ఎస్ ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే ఇక్కడ ఎస్ అయితే చేసేయండి. తర్వాత రేటింగ్ వస్తే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి దీంట్లో. తర్వాత స్పీకింగ్ మాట్లాడడం వస్తే దీంట్లో అయితే ఎస్ వేసేసి ఇక్కడ డన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. మనకు యాడ్ అయితే అయిపోతుంది. తర్వాత మీరు వేరే లాంగ్వేజ్ ఉంటే ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి మీకు వేరే సంబంధించిన లాంగ్వేజ్ అయితే దీంట్లో సపోజ్ ఇంగ్లీష్ వస్తే ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఈ విధంగా అయితే టైప్ ఇచ్చేసిన తర్వాత మనకు ఇంగ్లీష్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా రీడింగ్ అంటే రైటింగ్ ఈ విధంగా మనకు ఇక్కడ సెర్చ్ బాక్స్లో రావట్లేదు కాబట్టి ఒకవేళ మీకు సంబంధించిన ఇంగ్లీష్ కాబట్టి ఇక్కడ రైటింగ్ రావాలి కాబట్టి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో డైరెక్ట్గా అయితే డన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే లాంగ్వేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ వచ్చేసి సో ఇక్కడైతే మనం రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. రెజ్యూమ్ వచ్చేసి నేను ఆల్రెడీ అయితే ముందే అయితే చెప్పాను వీడియో ముందు. సో మీరైతే మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ డ్రాప్ కవర్ లెటర్, సో మీకు సంబంధించిన ఇక్కడైతే క్వాలిఫికేషన్ ఉంటాయి కదా, సో అదైతే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి జాగ్రత్తగా. సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ యాడ్ కవర్ లెటర్ ఉన్నాయి కదా, సో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నమాట. తర్వాత దానికి సంబంధించిన లింక్ ఉంటే ఇక్కడైతే మీరు దానికి సంబంధించిన లింక్ అనేది ఇచ్చేయచ్చు. తర్వాత యాడ్ అనదర్ వేరే లింక్ ఉంటే దానికి సంబంధించిన లింక్ అనేది ఇచ్చేయచ్చు, అంటే డాక్యుమెంట్స్ లింక్ అనేది. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సెక్యూర్ హియరింగ్ ఇన్ఫర్మేషన్. సో మీరైతే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ దీని ద్వారా అయితే తెలుసుకున్నారో ఇక్కడ ఏజెన్సీ ద్వారా క్యాంపస్ డైరెక్ట్ అయితే ఎంప్లాయీ రిఫరల్ తర్వాత అయ్యేనా లింక్ ఐడి దీని ద్వారా అయితే తెలుసుకున్నారో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ సోర్స్ సంబంధించింది. ఆ తర్వాత ఇక్కడైతే సోర్స్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఏ సోర్స్ నేమ్ ఉంటుందో ఆ యొక్క సోర్స్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సోర్స్ ఈమెయిల్ ఆటోమేటిక్గా ఎవరి చేత అయితే వచ్చిందో ఆ యొక్క ఈమెయిల్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. లేకపోతే మన యొక్క ఈమెయిల్ ఉంచినా పర్వాలేదు. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అయితే ఇక్కడ ఐ అగ్రీ టు రిసీవ్ అప్డేట్ అబౌట్ ద న్యూ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్. ఒకవేళ మీకు న్యూ జాబ్ అప్డేట్ కావాలంటే దీంట్లో అయితే అగ్రీ చేసేయండి. తర్వాత ఇక్కడ అగ్రీ టు రిసీవ్ ఇక్కడ మార్కెటింగ్ ఇక్కడ కమ్యూనికేషన్, సో దీన్ని కూడా అగ్రీ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ సిగ్నేచర్ అయితే చేయాలి. మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి అనమాట. సో క్యాపిటల్ లెటర్లో అయితే ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే అన్ని క్లారిటీ చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనం అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు యూఆర్ ఆల్మోస్ట్ డన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ ద వెరిఫికేషన్ కోడ్ వాస్ సెంట్ ఈమెయిల్ అడ్రస్, సో మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. వెరిఫికేషన్ కోడ్ వచ్చేసి సో ఇక్కడైతే 6 డిజిట్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తిగా అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత మనకు డెస్బోర్డ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ యాక్టివ్ జాబ్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మనం అప్లై అయితే చేసినాం కాబట్టి ఇక్కడైతే మనకు ఇక్కడ కేపీఎంజీ గ్లోబల్ సర్వీస్ సంబంధించిన కంపెనీ ఇక్కడ ఐడి అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఎప్పుడైతే అప్లై చేసినామో ఆ యొక్క డేట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండ్ అలాట్ చూసుకుంటే ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడైతే మనం ఏదైతే అప్లై చేసినామో ఇక్కడ జాబ్ కేటగిరీ సో ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. సో మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనకు ఇక్కడైతే వస్తుంది వెబ్సైట్లో, లేకపోతే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కు వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఏదైనా ఇంటర్వ్యూ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ. సో మీరు డైరెక్ట్గా అయితే మీ యొక్క ఈమెయిల్ నుండి చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లాగిన్ చేసి ఇక్కడైతే మీ యొక్క డెస్క్బోర్డ్లో అయితే చూసుకోవచ్చు. సో మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఇక్కడ ఏమైనా ఉంటే మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా అయితే కేపీఎంజీ గ్లోబల్ సర్వీస్ కంపెనీకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.